చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. జోగిని గారు సార్ మాట్లాడారు. నిజంగా మీరు తీసుకున్నటువంటి సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు వాడిపై ఒక పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇటువంటి వారి పట్ల నేటి యువత ఏ రకమైనటువంటి ఒక అలర్ట్నెస్ అనేది కలిగి ఉండాలంటే మీరేం చెప్తారు? 100% నేను ఏమంటానంటే, ఇలాంటి వాళ్ళు రేపొద్దున హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి, రేపొద్దున ఇంకేదో మతాలు ఉండొచ్చు, ఆ మతాలని పాడు చేయడానికి వచ్చినప్పుడు, ఒక మతాన్ని పాడు చేసినప్పుడు ఆ మతం వాళ్ళే తరిమి కొట్టాల్సిన అవసరం లేదండి. మన భారతదేశంలో అందరూ భరతమాత బిడ్డలే, అందరూ భరతమాత బిడ్డలే అన్నప్పుడు వాడిని రాళ్ళు తీసుకొని కొట్టో. ఎందుకంటే రాళ్ళు తీసుకొని కొట్టడానికి కారణం ఏంటంటే, ఒక పిచ్చి కుక్క రోడ్ పైన తిరుగుతున్నప్పుడు దాన్ని ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి దాన్ని ఇక్కడ డాగ్స్ ఉంటాయి కదా హాస్పిటల్, దాంట్లో వేస్తారు మనుషులకు ప్రాబ్లం అని. మరి మన మనుషులు కదా తప్పు చేసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్లి దాంట్లో వేయాలా. వాళ్ళు తీసుకొని వాళ్ళు వేయనప్పుడు మరి మన మీద ప్రజల మీద మనం వదిలేస్తాము. మనం ఏం చేస్తాము? వాడిని ఏ చెట్టు కట్టడమో, వాడిని కొట్టడమో, చెట్టు కట్టడమో చేస్తాము. డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు, మేము ఉన్న తర్వాత మీరు ఎందుకు అమ్మా యాక్షన్ తీసుకుంటారు అంటే, మీరు డిగ్రీ లా చదువుకున్న వాళ్ళు మీరు ఏం చేయలేకపోతున్నాము, మరి మనం ఆ పని చేయాలి కదా. అవును, నేను ఆ విధంగా అంటాను. సెకండ్ అంటే ఒక డౌట్ నాకు, అఘోరి ఊకి చనిపోతా అని చెప్పి అందరికి భయపడిస్తుంది పోలీస్ వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వాళ్ళు కూడా చేతులు కాళ్ళు కట్టేయడం. వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే చాలా చండాలంగా మాట్లాడింది. అఘోరికి చండాలమైన మాటలు రావండి, చండాలమైన మాటలు రావు. సహస్రనామాలు లేదంటే వాళ్ళు తాంత్రిక మంత్రాలు జపాలు తపాలు తప్ప అది చాలా చండాలంగా మాట్లాడిండు. వాడు అనాలా అది అనాలా, ఒక ట్రాన్స్జెండర్ గా నేను అసలు ఏం మాట్లాడు, నాకు కూడా వాడి గురించి నాకు అసలు వాడిని ఏ విధంగా నేను సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వాడు పెట్రోల్ పోసుకొని చనిపోతా అని అందరినీ భయపడిస్తున్నాడు. అఘోరికి మరణం ఎప్పుడు వస్తుందండి? భగవంతుని సంకల్పంతో పాటే వస్తుంది, ప్రతి ఒక్కరికి వచ్చినట్టే. మరి వాడికి మరణమే లేదు. నేను పెద్ద అఘోరిని, నేను పెద్ద మాంత్రికుడిని, మాంత్రికురాల్ని, ఏదంటా చేస్తా అని చెప్పినప్పుడు నీకు పెట్రోల్ డబ్బా ఏం అవసరమో అది ముట్టించుకొని అంటించుకుంటా అనడం ఏంది? ఇప్పుడు నువ్వు అంటించుకుంది కాక ఒక ఆడపిల్లని కూడా బయటకు తీసుకొచ్చినాడు వాడు, శ్రీ వైష్ణవి ఆ పిల్ల పేరు. ఆ అమ్మాయి కూడా పాపం వీడితో ఎందుకు వచ్చింది అంటే, ఏదో ఆశ్రమము ఏదో చూపిస్తా అంటేనే వచ్చిందండి. ఎందుకంటే ఒక అబ్బాయికి ఉన్న లక్షణాలు వాడికి లేవు, అమ్మాయికి ఉన్న లక్షణాలు వాడికి లేవు. ఏ విధంగా లక్షణాలు లేనిది ఒక ఆడపిల్ల రావడం ఇంపాసిబుల్, 100% రాదు. ఎందుకంటే ఇది కలియుగంలో డబ్బు లేకున్నా ప్రేమను నమ్మి ఒక ఆడపిల్ల లవ్ చేసుకొని మ్యారేజ్ అవుతున్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎన్నో అవుతున్నాయి. కుల గోత్రాలు, ఎడ్యుకేషన్స్, ప్రాపర్టీస్ చూడట్లేదు. ఒక మనసు ఇచ్చి మనసు ప్రకారంగా వెళ్తున్నారు. వీడికి మనసు ఇవ్వడానికి వీడికి బాడీ లేదు, వీడికి ఒక మొగతనము లేదు, ఆడతనము లేదు, వీడు ఏ విధంగా లేదు. ఆ పిల్ల వీడికి ఎందుకు అట్రాక్ట్ అయింది అంటే, నేను బల్లా గుద్ది చెప్తా అండి, తన సుఖ గురించి. అంటే సుఖం అంటే శారీరకంగా కాదండి, తనకు భోగాలు ఉంటాయి కదా, భోగాలు, కార్లు, ఆమె సొంతంగా ఏమేమి కావాలో అలాంటివన్నీ వీడు చెప్పి, వీడు నన్ను అడిగి ఒక ఆశ్రమం పెడదాము, ఈ విధంగా చేద్దాము, మీరు లేడీస్ ఉంటే ఇంకా లేడీస్ ఎక్కువ వస్తారని వీడు ఏదేదో అన్ని మాటలు చెప్పి ఒక చిన్న పిల్ల లాంటి పిల్ల, ఆ పిల్లడు అన్యాయంగా బయటకు గుంజిండు. ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని పాడు చేసిండు. నేను కూడా టీవీ ముందుకు రావడానికి కారణం కూడా ఉందండి. నేను ఎందుకు వచ్చాను ఇన్ని రోజుల తర్వాత, ఎప్పుడు రాలేదు. అఘోరి గురించి మీరు ప్రత్యేకంగా ఎందుకు వచ్చారని వేరే వాళ్ళకి డౌట్స్ రావచ్చు. నేను ఎందుకు వచ్చానంటే ఓపిక పట్టి అసలు వీడి గురించి ఎవరన్నా బయటకు తీస్తారా అనుకున్నాను. ఎవరు తీయనట్టుగా వీడు కుక్క అని సైలెంట్ గా కామెంట్ చేస్తున్నా వెళ్ళిపోతున్నారు. అలాగే వెళ్ళిపోతూ ఉంటే సనాతన ధర్మం పాడైపోతుంది. అక్కడ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ రాష్ట్రం అయితే ఏంది పవిత్రంగా ఉండేదాన్ని నాశనం చేసే చీడ పురుగులకు మనం ఏదో ఒకటి గట్టిగా తీసుకోవాలా. దాని వల్ల మీరు నాకు సహకారం ఇచ్చినందుకు, మీరు నాకు ఓకే అన్నందుకు, నేను కూడా నా శక్తి ప్రకారంగా ఏం చేయాలో అమ్మని నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చి నేను 100% పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు కానీ వాడు నా ముంగల కనిపిస్తే మీరు కొట్టకుండా నేను కొడతానండి. ఎందుకంటే వాడు మీకు ఏదో మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, మీకు ఫ్యామిలీస్ ఉంటాయి. నాకు 100% ఏకభక్తిని, అంటే ఒక శివుడికి కళ్యాణం చేసుకున్న ఒక జోగిని నేను. నన్ను వాడు మంత్రాలు చేయమనండి. ఎందుకంటే పరమేశ్వరునికి మేము తాళి చూపించుకొని తాళి కట్టుకున్న తర్వాత మా మరణం అనేది భగవంతునితో సమానం, మా శరీరం భగవంతునికే వెళ్ళిపోవాలా. మరి వీడు కూడా ఒక అఘోరి అన్నప్పుడు భగవంతునితో పెళ్లి చేసుకొని మాలాగానే తాళీలు చూపిస్తున్నాడు. మాలాగానే తాళీలు చూపిస్తే వీడు జోగి అనుకోవాలా, వీడు అఘోరా అనుకోవాలా? మరి మాలాగా తాళి చూపిస్తున్నాడు, మాకు ఎవరు హస్బెండ్స్ ఉండరు, వైఫ్స్ ఉండరు, మరి వీడేంటి అమ్మాయితో ఉన్నాడు? నాకు అదే డౌట్ వచ్చింది. ఎన్ని రోజుల దాకా ఎందుకు పట్టానంటే,
వాడు తాళి టాపిక్ ఉమ్, ఎత్తిండు. ఒక మగపిల్లోడు తాళి వేసుకున్నాడంటే మన సనాతన ధర్మంలో కూడా ఉందండి. ఒక జోగిని అనే ఒక భగవంతునికి ఆమె చూపించుకొని ఉమ్, సమర్పించుకుంటే, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఒక భగవంతునికి సమర్పించుకుంటే మళ్ళీ వాళ్ళ శరీరాన్ని వేరే వాళ్ళకి టచ్ చేయరు. మరి వీడేంటి హగ్గులు ఉమ్, అంటున్నాడు, లవ్వులు అంటున్నాడు, వీడు ముద్దులు అంటున్నాడు. ఇవన్నీ తాళికి విలువిస్తలేడు. ఎందుకు? మన సనాతన ధర్మంలో తాళి అంటే చాలా పవిత్రమైంది. మరి తాళి కూడా ఉమ్, విలువకుండా వెండి తాళిలు వేసుకొని ఆ తాళి వీనికి ఎవరు కట్టినారు? మాకైతే తాళి కట్టిన ఆమె యూనివర్సిటీ రంగమ్మ అంటే మా దాంట్లో చాలా పెద్ద ఆమె. ఆమె పేరు చెప్పుకొని అవును. ఒక తాళి మాకు కడతారు, గురువులా కడతారు మాకు. ఉమ్, ఇప్పుడు మీకు మీ మీడియా వాళ్ళకి మీకు అసిస్టెంట్లు, మీ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్